కేసీఆర్ గారు ఎటు హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇస్తేనే బాగుంటుందని అంతా కూడా భావించారు. కానీ హరీష్ రావును మాత్రం ఎందుకు ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు, ఆయన ఎందుకు పక్కన పెట్టారు ఏంటి అన్నప్పుడు ఇక్కడ కీలకంగా వినిపిస్తుంది రెండే రెండు. నెంబర్ 1, హరీష్ రావు గారు రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తారు ఎంపీగా అని. నెంబర్ 2, ఆయనకి రానున్నటువంటి మంత్రివర్గంలో అంటే రెండవసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు అక్కడ స్థానం కల్పిస్తారు అని. ఇలా చూసుకుంటున్నప్పుడు రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే హరీష్ రావు గారికి ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం అనేది ఒకంత నిరాశకు గురి చేసింది టీఆర్ఎస్ శ్రేణులు అని చాలామంది చెబుతూ ఉన్నారు. కానీ హరీష్ రావు మాత్రం చాలా చాకచక్యంగా చెప్పడం కాదు, కానీ గొప్ప పరిణితితో, ఒక గొప్ప క్రమశిక్షణతో ఒక గొప్ప మాట చెప్పారు. ఎంతోమంది రాజకీయ నాయకులకి ఆయన ఐకాన్గా నిలిచారు. ఏమని చెప్పారంటే, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తగానే హరీష్ రావు ఉంటాడు. టీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది నెరవేర్చే విధంగానే ఈ హరీష్ రావు ఉంటాడు. కాబట్టి మంత్రి పదవి గురించో వేరే పదవుల గురించి ఆశించేటువంటి వ్యక్తిని కాదు. ఇప్పుడు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వారు చక్కగా పనిచేస్తారు. ఇక త్వరలో తీసుకోబోయే మంత్రివర్గంలో ఎవరైతే ఉంటారో వారు కూడా గొప్పగానే పనిచేస్తారు. నేను మాత్రం మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా ఎప్పటికీ ఒక గొప్ప టీఆర్ఎస్ కార్యకర్తగానే ఉంటానని నేను చెప్పడం వెనక గొప్ప రాజనీతిజ్ఞత కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ 10 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారో ఈ 10 మంది ప్రమాణ స్వీకారం వెనుక కూడా కేసీఆర్ యొక్క రాజకీయ చాణక్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలను ఇక్కడ ఈయన కన్సిడర్ చేశారని అంటూ ఉన్నారు. కానీ ఒకంత ఇక్కడ కీలకంగా కనిపించేటువంటివి తెలంగాణలో చూసుకున్నట్లయితే పద్మశాలి, మున్నూరు కాపు, అదేవిధంగా కొన్ని కులాలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల విషయానికి వచ్చినట్లయితే ఎందుకు మరి ఈసారి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు? బహుశా రానున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో కొంతమందికి స్థానం కల్పించవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉద్యమంలో ఎవరైతే కీలకంగా పనిచేశారో, అదేవిధంగా కేసీఆర్కి మొదటి నుంచి అండదండగా ఎవరైతే ఉంటూ ఉన్నారో, అదేవిధంగా ప్రజలకు చేరువుగా ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా గతంలో అసెంబ్లీలో వారి మాట తీరుతో కావచ్చు, లేదు అంటే వారి యొక్క ప్రసంగాల ద్వారా కావచ్చు, ఎవరైతే ఎక్కువగా ఆకట్టుకున్నారో, ప్రజలకు చేరువయ్యారో వీరందరూ కూడా ఇక్కడ స్థానం కల్పించడం జరిగిందని చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా కన్క్లూజన్ చేయాల్సి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో ఇది కేసీఆర్ మార్కు మంత్రివర్గం కాదు, కేటీఆర్ మార్కు మంత్రివర్గం అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఏంటి ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి వారికి ఏ ఏ శాఖలు అప్పచెప్తున్నారు, ఏ విధంగా వారి ముందుకు వెళ్తున్నారు, ఆ తర్వాత రెండవసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కొంతమందికి మార్పులు చేర్పులు ఉండొచ్చా, వీరిలో కొంతమంది తర్వాత తప్పుకుంటారా లేదంటే కంటిన్యూ అవుతారా, ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావాలి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోవాలని కొంతమంది చెబుతూ ఉన్నారు. సో కన్క్లూజన్ వచ్చేటప్పటికి ఒకే ఒకటి, ఏ సామాజిక వర్గాలైతే ఇక్కడ తెలంగాణలో బలంగా ఉంటాయో వాటిలో వెలమ, రెడ్డి సామాజిక వర్గాలే రెండు కీలకంగా చెప్తూ ఉంటారు. ఆ సామాజిక వర్గంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ ఒక సామాజిక వర్గానికి చెందిన వారైతే, రెడ్డి సామాజిక వర్గం అటు ఉద్యమాల్లో ఉన్నారు, అదేవిధంగా మంచి మంచి పదవుల్లో ఉన్నారు, అదేవిధంగా ఆర్థికంగా కూడా మంచి బలవంతంగా ఉన్నారు. అయితే వీరు ఎక్కువగా కాంగ్రెస్ వైపు గతంలో మొగ్గు చూపుతున్నారని భావించినప్పటికీ ఈరోజు కేసీఆర్ వారికి అగ్రతాంబూలం ఇచ్చి మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా, అంటే ఉన్నది 12 మంది అయితే ఆ 12 మందిలో 5గురు రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారంటే వారికి ఎంత అగ్రతాంబూలం ఇచ్చారో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడు కేసీఆర్ ఈ మంత్రివర్గ విస్తరణ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.